బ్రేకింగ్ చూస్తున్నాం. మండలి సమావేశాలను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. యూరియా విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని శాసన మండలిలో ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఇప్పటికే శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మండలి సమావేశాలను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. యూరియా విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని శాసన మండలిలో ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఇప్పటికే శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం అటు శాసనసభలోనూ ఇటు శాసన మండలిలోనూ కూడా బీఆర్ఎస్ నేతలు సభను బహిష్కరించిన పరిస్థితి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్యే ఇప్పటికే శాసనసభ సమావేశాన్ని బహిష్కరించారు. మరోవైపు శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీలంతా కూడా ఈరోజు రైతుల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరడంతో ఆ ఇష్యూస్ సంబంధించి చైర్మన్ స్పందించకపోవడంతో కూడా శాసన మండలి సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా బహిష్కరించి బయటకు వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాన్ని మొత్తం బహిష్కరించినట్టయితే నిన్న ఉదయం మూసీకి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రశ్నోత్తరాల సమయంలో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అధికార పార్టీ నుంచి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మిగతా వాళ్ళు సమాధానం చెప్తున్న సమయంలో మధ్యలో సీఎం కలగజేసుకుని మాట్లాడడం, సీఎం గంట సేపు మాట్లాడి బీఆర్ఎస్ నేతల్ని తిట్టడంతో ఆ తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు అడిగారు. హరీష్ రావును ఉద్దేశించి సీఎం తిట్టాడని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎదురుదాడి చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిని అనడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ కరాఖండిగా చెప్పడంతో స్పీకర్ ఒకవైపు వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ సమావేశం బహిష్కరిస్తూ వచ్చి కన్పార్క్ వద్ద ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ నిరసన తెలియజేశారు. ఆ తర్వాత ఈ రోజు తెలంగాణ భవన్ లో ఉదయం సమావేశమయ్యారు. ఈ రోజు ప్రభుత్వం కృష్ణా జిల్లాల పైన ప్రెజెంటేషన్ ఇస్తే రేపు తెలంగాణ భవన్ వేదిక దగ్గర హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా అదే పాటలో శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా ఒకవైపు రైతు సమస్యల పైన యూరియా సమస్యల పైన ప్రభుత్వం నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి ఆ ఎమ్మెల్సీ కూడా శాసన మండలిని శీతాకాల సమావేశాన్ని బయటికి వచ్చారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.